ఫేవరెట్ హీరో. అల్లు అర్జున్. మరి పుష్ప 2 మూవీ రాబోతుంది, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? పుష్ప 2 గురించి ఒకటే మాట చెప్తున్నా, 2000 కోట్లు కొడుతున్నాం. ఎందుకంత తగ్గేదేలే. కాన్ఫిడెంట్? అంటే అట్లుంది. అంటే ఆ హైప్ కి, ఆ కట్అవుట్ కి, ఆ మూవీకి, ఆయనకున్న క్రేజ్ కి మినిమం 2000 కోట్లు అంతే నేను అంటే. మీకెలా? అంటే మేము బాహుబలి తోటి 2000 కోట్లకు మేము కొట్టాము. 1800 1800 2000 కానీ ఆడ వరకు అయితే మేము రీచ్ అయ్యాం కదా. అట్లీస్ట్ మీరు 2000 కాకుండా ప్రభాస్ అంతా దగ్గరికి రావాలని మేము కోరుకుంటున్నాం అంతే. మీరు 2000 కొడతా అంటున్నారా? మరి 1000 కన్నా అయిపోతుంది. లే 1065 ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. అలాంటిది కలెక్షన్ సునామీ మాత్రం మామూలుగా ఉండదు. మినిమం 2000 కోట్లు కొడుతుందని నేను బాండ్ పేపర్ మీద రాసి చెప్తా. ఒకవేళ కొట్టకపోతే కొట్టకపోతే నేను ఇన్ని కొడతా. అంటే కాదు, వీడు ప్రభాస్ ఫ్యాన్ గానీ ఇప్పటి నుంచే పుష్ప గురించి అప్డేట్స్ అడుగుతూ ఉంటాడు, అంటే ఎప్పుడు వస్తుంది ఏంటని. సో చాలా మంది బయట నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు, కానీ ఇలాంటి ప్రభాస్ ఫ్యాన్స్ కూడా మాకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో థ్యాంక్ యూ పవన్ సో కళ్యాణ్ మచ్ ఫ్యాన్స్ సపోర్ట్ ప్రభాస్ ఫ్యాన్స్. చేస్తారంటారా? సో ఏమో ఇక చెప్పలేమంటే, కొంతమంది చేసే వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది చేయని వాళ్ళు కూడా ఉన్నారు. సో మా వరకు వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే మాకు చాలు. మొన్న వరకు మేము సపోర్ట్ చేసాం. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆబ్వియస్ గా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో ఎవరు అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన, ప్రభాస్ ఫ్యాన్స్ చేసిన, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం హిట్ కానియేమో అనేసి అంటున్నారు కదా. ఎవరంటే కొంతమంది అంటున్నారు, బట్ చాలా దాంట్లో కొంతమంది మెచ్యూర్ ఉన్న వాళ్ళు మాత్రం అందరూ మేము సపోర్ట్ చేస్తామని అంటున్నారు. సో ఎవరో ఒకరిద్దరిని పట్టించుకుంటే అవ్వదు. అంటే మెచ్యూర్ మైండ్ లేని వాళ్ళు అట్లా అంటున్నారు మెచ్యూర్ మైండ్ అని కాదు, కొంచెం వాళ్ళకు సినిమా అంటే ఏంటి, సినిమా ఫీల్డ్ అంటే ఏంది, ఇప్పుడు మెగా ఫ్యామిలీ వాళ్ళ గురించి తెలియని వాళ్ళు అట్లా మాట్లాడతారు అంతే. ఒక నిజంగా వాళ్ళు మెగా ఫ్యామిలీ అయితే కొట్టుకున్నా తిట్టుకున్నా మనోలేరా అని సపోర్ట్ చేస్తారు. సో ఈ మధ్య అల్లు అర్జున్ ఏది మాట్లాడినా ట్రోల్స్ చేస్తున్నారు కదా, దాని గురించి ఏమన్నా? అంటే ఇప్పుడు ఆయన రేంజ్ మారిపోయింది. ఆ రేంజ్ కి వీళ్ళ హీరోలు వెళ్ళలేరు. సో ఎలాగైనా వీళ్ళని ట్రోల్ చేయాలని కావాలని పని పెట్టుకొని ట్రోల్ చేస్తున్నారు. ఓకే, సో పోస్ట్ పోన్ చేసుకోవడానికి కారణం ఏమి? అప్పుడా ఆ, అది షూట్ కంప్లీట్ కాలేదండి. ఇప్పటికీ ఐటమ్ సాంగ్ చేస్తుంది. మొన్న సివిల్ ఇట్లా కాల్ చాపి ఒకటేసి ఉమ్, పోస్టర్ చూసారు కదా, ఉమ్. అదే మరి నిన్నటి వరకు షూట్ జరుగుతూనే ఉంది. అంతేగాని ఎవరికి భయపడాల్సిన అవసరం అసలు లేదు. మీ ఒపీనియన్ ఏంటి? పోస్టర్స్ రిలీజ్ పుష్ప 2 నుంచి చూసారు కదా, పోస్టర్స్ కానీ సాంగ్స్ కానీ, అవి ఎలా అనిపించాయి మీకు? ఓకే, పర్లేదు, బానే ఉంది. బట్ నేను చెప్పేది ఏంటంటే